ఎవరు ఎక్కువ పనులు చేసారు? కృష్ణ డాడీ కూడా చెప్తారు, మమ్మీ కూడా చెప్తుంది. ఎవరు ఎక్కువ చేసారే? నేనే అబ్బా. అండ్ నా కుర్తా ఎట్లా ఉంది జర అవుట్ఫిట్ జర చెప్పేస్తే కామెంట్ లో చెప్పరు. బాగుంటే బాగుందని చెప్పరు, బాగాలేకపోతే బాగుందని చెప్పరు. మా మమ్మీ కోపంలో ఉంది గైస్. మాట్లాడేమన్నా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి మాట్లాడేమన్నా ఇంగ్లీష్ లో. I have mental issue. Hello Ganesh Maharaj ki. Hey guys, welcome back to our channel. This is Chintu. So first of all అందరికి హ్యాపీ వినాయక చవితి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా మేము సామాన్లు తేలే, ఎందుకంటే బయట మాత్రం చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ఇది కింద వైట్ బట్ట వచ్చేస్తుంది అండ్ నార్మల్ గా డెకరేషన్ చేసిన గణేష్ వచ్చేసి ఈడుంది. ఆహా, బయట వర్షం పడుతుంటే ఇంట్లో మా మమ్మీ వేడి వేడి మిర్చి తయారు చేసింది. 5 days మొత్తం ఈ వీడియోలోనే వచ్చేస్తుంది అనమాట. మేము 5 days పెడతాం ఇంట్లో గణేష్ ని. మన ఈ టేబుల్ చాలా గడిగింది కానీ పెట్టలేం. అయినా యాక్చువల్ ఏమనుకున్నాం అంటే ఈ టేబుల్ ఆడ పెడదాం కానీ అది కిందికి అయిపోయింది అట్లా అని చెప్పి ఇది పెట్టేసినాం. సో మిషన్ ఉంది, పాత మిషన్ మా దగ్గర. హైట్ కూడా మంచిగా ఉంటది, ఫొటోస్ కూడా మంచిగా గణపతి కూడా హైట్ కనిపిస్తుంది అని చెప్పి పెట్టేసినాము. ఇప్పుడు మెయిన్ ఇక్కడ వైట్ బట్ట వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ కింద మొత్తం ఎల్లో. ఇంకా మెయిన్ లైట్స్ తేవాలి. ఇంటికి వచ్చేసినాం, సామాన్లు తెచ్చినాం, పండ్లు, సేపు, బనానా, ఇంకా జామకాయ, ఇంకా గణేశం సామాన్లు, పూజ సామాన్లు అన్ని తెచ్చేసాము. మా డాడీ కోసం వెయిటింగ్, ఇంకా సాయంత్రం పూజ స్టార్ట్ చేస్తాం. సాయంత్రం డాడీ మంచిగా పూజ స్టార్ట్ చేస్తాం. సో చూడండి పూజ సెక్షన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. మా మమ్మీ తయారు చేస్తుంది, దేవుని దగ్గర అన్ని పెట్టేస్తుంది అనమాట. కొబ్బరికాయ గానీ, నైవేద్యం గానీ, దండ కూడా దేవునికి మా అమ్మ వేసింది. మా డాడీ ఏం చేసిందంటే ఈ బొట్టు ఒకటే పెట్టింది అనమాట. సో అంతే, మా డాడీ చిన్న చిన్న పనులు చేస్తాడు, దాని ఇంపాక్ట్ పెద్ద పెద్దగా కనిపిస్తుంది అనమాట. నేనైతే చాలా పనులు చేసిన ఇంట్లో. కానీ డాడీ ఎవరు ఎక్కువ పనులు చేసారు? కృష్ణ డాడీ కూడా చెప్తారు, మమ్మీ కూడా చెప్తుంది. ఎవరు ఎక్కువ చేసారే? నేనే అబ్బా. అండ్ నా కుర్తా ఎట్లా ఉంది జర అవుట్ఫిట్ జర చెప్పేస్తే కామెంట్ లో చెప్పరు. బాగుంటే బాగుందని చెప్పరు, బాగాలేకపోతే బాగుందని చెప్పరు. సో ఇప్పుడు మేము ఆరతిస్తున్నాం. ఆరతి పాట పెట్టేసింది మా అన్న. అండ్ ఇక్కడ ఎవ్వరు ప్రొఫెషనల్ సింగర్స్ లేదు పాడడానికి, అందుకనే మేము ప్రతిసారి అందులోనే పెడతాం, బాక్స్ లో పెట్టి ఆర్తిస్తాం. సి లైక్ దిస్. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడే ఆరతి ఇచ్చేసినాం దేవునికి, మేము అందరం కూడా ఆరతి తీసుకున్నాం. సో మేము చిన్న ఉన్నప్పుడు మా డాడీ చిన్నప్పటి నుంచి మేము పుట్టినప్పటి సంది గణేశుని పెట్టుకుంటూ వచ్చిందనమాట. డెకరేషన్ గానీ, గణేశుని గానీ అన్ని డాడీ తెస్తుండే. కానీ మేము పెద్ద అవుతున్న కొద్దిగా మేమే చూసుకుంటున్నాం అన్ని బాధ్యతలు. ఏమంటావు? మా అక్కకి వీడియో కాల్ చేస్తుంది అనమాట, దేవుణ్ణి మొక్కడానికి చేస్తుంది. వీడియో కాల్ చేస్తే లేపుతూనే లేదు అక్క, వీడియో కాల్ లేపక్క. సో డే 1 అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి. మమ్మీ పులిహోరనా? నేను వచ్చేసి పులిహోర, ఈరోజేమో పుట్నాలు ప్లస్ అటుకులు. ఇక్కడ గుడాలు ఉండే మా మమ్మీ ఆల్రెడీ ఖతం చేస్తూనే ఉంది. నేను మా అన్ననే ఎక్కువ తిన్నాడు, ఎంత తిన్నా కూడా బక్కగానే ఉంటాడు నాలాక. అండ్ ఈ రోజు మీకు ఒక రీల్ పోస్ట్ చేసిన కదా, ఈ రోజు అంటే ఈ వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేసినా నాకే తెలియదు. మొత్తం ఈ లుక్ డే 3. సో మనం డే 4 లా కలుసుకుందాం. అండ్ డే 5 లా మేము నిమజ్జనం చేస్తామా అండ్ పెద్ద గణేశం దగ్గర పెడతామా ఇక ఆ రోజు డిసైడ్ అవుతాం. అండ్ ఇక్కడ నియర్ బై చెరువులు ఉంటే ఆడ పోయి మేమే నిమజ్జనం చేస్తాము. డే 4 లో కలుసుకుందాం. బాయ్ బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 5 ఆఫ్ గణేష్ చతుర్థి. సో ఈ రోజే మా గణేశుడు నిమజ్జనం అవుతుండు. సో దీపం మాత్రం 5 days అట్లనే ఉంది. లాస్ట్ లుక్ ఆఫ్ అవర్ గణేష్. సో గైస్ మేము అందరం కలిసి ఆడుతుందాం అనుకుంటే కరెంట్ పోయింది. వరే వా. సో గైస్ ఆఫ్టర్ 20 minutes కరెంట్ వచ్చింది అనమాట. మమ్మీ మా మమ్మీ కోపంలో ఉంది గైస్, మాట్లాడతలేదు. మా డాడీ తిట్టిందనమాట. ఏమైంది? మాట్లాడేమన్నా? మమ్మీ, నేను మా అన్న మా డాడీ కలిసి వస్తున్నాం గణేష్ నిమజ్జనానికి. అలిగింది గైస్, అలిగినవెందుకే అంజమ్మో, గొలిగినవెందుకే అంజమ్మ. 4 members కలిసి వస్తున్నాం, నేను మా డాడీ, మా అన్న, మా మమ్మీ. మా అక్క తెలుసుగా వస్తుందని ఉంది. సిస్టర్ గణేష్ పండుగకి మా అక్క ఇన్ని ఉంటది. పులిహోర గుడాలు వేసిన వాళ్ళ పల్లీలా గుడాలు వేసినావా పల్లీలు వేసినావా అంటే మిరపకాయలు వేసినావు ఓన్లీ అంటుంది. అమ్మా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది మమ్మీ. మమ్మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి మాట్లాడే మన ఇంగ్లీష్ లా. పొద్దుగాల ఏం చేస్తావు? ఇవో నేను చెప్పినాడు చెప్పు. హాయ్ గైస్, మై నేమ్ ఈస్ అరుణ. ఐ హావ్ మెంటల్ ఇష్యూ. చెప్పాలి. అమ్మా చదువుకుని ఉంటేనా నేను స్కూల్లో టాపర్ వస్తుండే, కానీ ఇప్పుడు బాత్రూమ్ లో అడుగుతున్నాను. అరే ఈరోజు క్లైమేట్ చూసిర్రా? వావ్, పింక్ అయింది. ఆరెంజ్. అరే బాయ్, కొంచెం పింక్ కూడా ఉంది. ఆరెంజ్ ప్లస్
పింక్ కూడా ఉంది. వావ్, నువ్వు తెచ్చినావు అనుకున్నా నేను కొబ్బరికాయ వచ్చినప్పుడు. కొబ్బరికాయ వచ్చింది అంతే. దొంగ కూడా దండదేలే దండ. ఇప్పుడు గణేశునికి ఒక ఫ్రెష్ దండ వేసి మంచిగా పూజ చేసి చూడండి. ఇదైతే పులిహోర మాత్రం మా మమ్మీ మస్తు టేస్ట్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి ఇంటికి వచ్చి వండి మమ్మీ మంచిగా చేసి పెడుతుంది. మీరే రోజు వచ్చి తింటా అంటారు, అంత మంచిగా చేస్తుంది మమ్మీ కదా మమ్మీ. పులిహోర నాకు వచ్చినట్టు చేస్తా అంతే. మంచిగా అవుతుంది, నీ మనసుతో చేస్తావు కదా. నా మనసుతో కూడా చేస్తా. మళ్ళీ ఒక్కొక్కసారి ఒర్రకుట చేసినప్పుడు ఎందుకంత మంచిగా రాదు. నేను కూడా రెడీ అయిపోయినా, మా వాళ్ళు రెడీ అయిపోయారు అని చెప్పి. మా డాడీ రెడీ అయిపోయాడు, మా అన్న రెడీ అయిపోయింది, మా అన్న రెడీ అయిపోయింది అని వస్తుంది. మా అన్న రెడీ అయిపోయాడు అండ్ నేను కూడా తృప్తిగా పూజ చేయాలి. ఫస్ట్ డే మా డాడీ చేసిండు, ఇప్పుడు లాస్ట్ డే కూడా మా డాడీ చేస్తుండు. जय बोलो गणेश महाराज की. సో గైస్ ఫైనల్లీ మా గణేష్ నిమజ్జనం అయిపోయింది.